హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా వెన్స్డే వ్లాగ్. కొంచెం చిన్న వ్లాగే అప్లోడ్ చేస్తున్నా, ఎందుకంటే ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాలి. భార్గవ్కి వర్క్ ఫ్రమ్ హోమే. సో ఆఫీస్కి వెళ్ళిన టైం అంతా నేను వీడియో ఏం షూట్ చేయలేదు. ఇంక ఇంటికి వచ్చాక కూడా చాలా తక్కువనే వీడియో షూట్ చేశాను అనమాట. సో అందుకని ఇది చిన్న వ్లాగ్ అయింది. మార్నింగ్ లేవగానే నేను ఫ్రెష్ అప్ అయ్యాక ముందే బ్రేక్ఫాస్ట్కి అయితే కావాల్సినవి ముందు ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంట్లో బనానాస్ ఉన్నాయన్నమాట. రాగి బనానా స్మూతీ చేసుకుందాం అనుకున్నాం. సో ఫస్ట్ రాగి పిండి ఇలా కాచేస్తే ఏంటంటే మేము రెడీ అయ్యి వచ్చేసరికి అది చల్లగా అవుతుంది. ఇంకా అప్పుడు స్మూతీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దానికోసం అని చెప్పి నేను ఇంకా రాగి పిండి కాచి పెట్టేశాను పక్కన. అలానే డేట్స్ కూడా వాటర్లో నానపెడితే ఏంటంటే మంచిగా బ్లెండ్ అవుతాయి. సో అందుకని చెప్పి అవి కూడా నానపెట్టాను. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి వచ్చేసరికి టైం కొంచెం 9:30 అలా అవుతుంది. నాకు 10 నుంచి మీటింగ్స్ ఉన్నాయి. యాక్చువల్గా అయితే 8 నుంచే స్టార్ట్ అవుతాయి, బట్ ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ అయినాయి అనమాట. 10 నుంచి 12:30 వరకు. సో ఈ గ్యాప్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకుంటే ఏంటంటే ఇంకా మీటింగ్ అటెండ్ అవ్వచ్చు. మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఆఫీస్కి బయలుదేరదాం అనుకున్నాను నేను. ఇంకా లంచ్కి నేనేం ప్రిపేర్ చేయట్లేదు, నేను ఆఫీస్లో తినేస్తా. భార్గవ్ ఏమో ఏమన్నా ఆర్డర్ చేసుకుంటా అని చెప్పాడు. ఇంక ఇంటికి వచ్చాక డిన్నర్కి ఏమన్నా కుక్ చేయాలి. కొంచెం అర్లీగా లెగిస్తే లంచ్కి ఏమైనా బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ నాకేంటంటే నైట్ ఎంతసేపు అన్నా ఉంటా, కానీ మార్నింగ్ లేవాలంటే నాకు చాలా కష్టము. నా రోజు నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడుందో చూసుకొని దానికి ముందు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ముందు లెగుస్తాను అనమాట. సో ఇక్కడైతే నేను ఇంకా స్మూతీలోకి చియా సీడ్స్ యాడ్ చేయట్లేదు ఈసారి. సబ్జా గింజలు నానబెట్టి అవి యాడ్ చేశాను, బికాజ్ సమ్మర్ కదా. సో చియా సీడ్స్ ఇంకా ఎక్కువ వేడైపోతుంది బాడీలో. ఇంకా కరెక్ట్గా 10 అవుతుందనగా స్మూతీ ప్రిపేర్ చేసుకొని వచ్చి కూర్చున్నాను. నేను 12:30 లోపల ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. లేకపోతే నాకు ఈవినింగ్ 4:30కి క్యాబ్ ఉంటుంది, అది మిస్ అయిపోతా. 4 అవర్స్ ఖచ్చితంగా నేను ఆఫీస్లో ఉండాలి, లేకపోతే ఆ రోజు కౌంట్ అవ్వదు మాకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నట్టు. సో ఇంకేం చేశానంటే కాల్లో ఉన్నప్పుడు ఇంకా రెడీ అయిపోయా. మోస్ట్లీ ఇలానే అవుతుంది నాకు, కాల్లో ఉన్నప్పుడే రెడీ అయిపోయి ఇంకా ఫోన్లోనే అటెండ్ అవ్వకుంటూ వెళ్ళిపోతాను ఆఫీస్కి. టీ తాగుదామంటే ఇంట్లో మిల్క్ లేదనమాట. ఇంకా నేను ఆఫీస్కి బయలుదేరినప్పుడు భార్గవ్ కూడా నాతో వస్తా అన్నాడు. బయట హోటల్లో టీ తాగేసి ఇంకా నేను అటు నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. భార్గవ్ ఏమో ఇంటికి వచ్చేస్తా అని చెప్పి ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ కొంచెం సేపు నాతో వెయిట్ చేయించుకొని ఫైనల్గా హోటల్కి అయితే వచ్చాం. నేను ఇక్కడ కాల్ అటెండ్ అయ్యే ఉన్నాను అనమాట. మార్నింగ్ ఎంత లేట్ అయినా ఎంత హడావిడి ఉన్నా టీ మాత్రం మ్యాండేటరీ మా ఇద్దరికి. ఇంకా ఈ హోటల్లో టీ బాగానే ఉంటుంది, నందగోకుల మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అనమాట, వాకబుల్ డిస్టెన్స్. సో ఇంక ఇక్కడికి వచ్చి ఈ టీ తీసుకున్నాం. టీ తాగిన తర్వాత నేను ఇంక అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని వచ్చేసాను ఆఫీస్కి. మా ఆఫీస్ మాన్యత టెక్ పార్క్లో ఉంటుంది. ఇంటి నుంచి ఒక 20 మినిట్సే ట్రాఫిక్ లేకపోతే. ఎలాగో నేను ఆఫ్టర్నూన్ టైంలో బయలుదేరుతా కాబట్టి ట్రాఫిక్ అంత ఉండదు. మా ఆఫీస్ ప్రెమిసెస్లో వీడియోస్ తీయకూడదు అనమాట. సో నేను మోస్ట్లీ ఏం రికార్డ్ చేయలేదు. లంచ్కి వెళ్ళినప్పుడు మాత్రం మీల్ ప్లేట్ రికార్డ్ చేసా. లంచ్ చేశాక కొంచెం సేపు అలా కిందకు వస్తాము. ఇక్కడ వాకింగ్ చేయడానికి అలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఈ ఏరియాలో ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది అనమాట, చాలా స్టాల్స్ పెడతారు. ఇంకా నేను మళ్ళీ పైకి వెళ్ళి కొంతసేపు వర్క్ చేసుకొని ఇంకా 4:30కి రిటర్న్ క్యాబ్ కదా, క్యాబ్ టైంకి కిందకు వచ్చేసాను. నేను ఇంటికి వచ్చేసరికి బాగా బయటకు వెళ్ళి మిల్క్ తీసుకొస్తుండే టీ కోసం. ఇంకా సరే ఎలాగో బయటే ఉన్నాడు కదా అని చెప్పి ఇంకా కోకోనట్ వాటర్ తాగుదామని వెళ్ళాము. ఈవినింగ్స్ వర్షం పడుతున్నా కానీ మార్నింగ్ చాలా వేడిగా ఉంటుంది బెంగళూరులో. ఇంకా మేము కొబ్బరి బోండం తాగి ఇంటికి వచ్చేసరికి 5:10 అలా అవుతుంది. ఇంకా భార్గవ్ అయితే టీ పెడుతుండే, నేను కొంతసేపు అలాగా బ్రేక్ తీసుకున్నా. నేను వచ్చేసరికి భార్గవ్ బీస్ట్ మూవీ చూస్తున్నాడు. ఇంకా టీ తాగేసి నేనైతే ఇక్కడ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నా. ఎగ్స్ బాయిల్ చేస్తున్నా, ఎగ్ కర్రీ వండుదామని. ఇంకా రైస్ కూడా కుక్కర్లో పెట్టేసా. కొంచెం టైం ఉందనిపించింది, సో మా ఇంటికి దగ్గరలోనే ఒక పార్క్ ఉంటుంది. నేను ఇంకా అక్కడికి వెళ్తున్నా, కొంతసేపు పార్క్లో కూర్చొని వద్దామని చెప్పి. భార్గవ్ని రమ్మంటే వర్క్ ఉందని చెప్పాడు. సరే అని చెప్పి ఇంకా నేను ఒక్కదాన్నే వచ్చాను పార్క్కి. ఈ ఈవినింగ్ టైంలో పార్క్ వస్తే ఎక్కువ పెద్దవాళ్ళే ఉంటారనమాట. వాళ్ళు ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ భలే చేస్తారు. రోజు వస్తారు అనుకుంటా. అందరు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇంకా నేను కొంతసేపు వాకింగ్ చేసేసరికి వెనక నుంచి భార్గవ్ కూడా వస్తుండే పార్క్కి. అదేదో ముందే రావచ్చు కదా. ఇంకా ఇంటికి వచ్చేసి డిన్నర్కి అయితే కర్రీ కుక్ చేస్తున్నా. కుక్ చేసేది మొత్తం ప్రాసెస్ ఏమీ నేను రికార్డ్ చేయలేదు. ఇంకా తొందరగా కర్రీ వండిన తర్వాత ఇంకా డిన్నర్ చేస్తాం అర్లీగానే. ఈరోజు ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ ప్లే ఆఫ్ మ్యాచ్ ఉండే కదా. సో
భార్గవ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. పాపం వాళ్ళ వికెట్ టపటపా పడేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. అంతే ఈ వ్లాగ్ మా డే అయితే అలా అయింది. ఇంక కొంచెంసేపు మ్యాచ్ చూసి నాకు కొంచెం వర్క్ ఉంటే ఫినిష్ చేసుకున్నా. అంతే ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.